అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వరుస దెబ్బలు, ఊహించని పరిణామాల నడుమ వైసీపీ అధిష్టానం ఇప్పుడేం చేయబోతోంది? ఎలక్షన్ ఎఫెక్ట్ నుంచి కోలుకుంటున్న టైంలోనే దెబ్బ మీద దెబ్బ పడ్డాన్ని ఎలా చూడాలి? ఈ పరిస్థితుల్లో జగన్ ఏం చేయాలనుకుంటున్నారు? సమస్యలు కొత్త కాకుండా ఇప్పుడున్న విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోబోతున్నారు? ఫిబ్రవరిలో కీలక పరిణామాలు జరగబోతున్నాయా? వైసీపీ ఆవిర్భావం తర్వాత రకరకాల ఆటుపోట్లు ఎదురైనా 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మారుతున్న పరిస్థితులు మాత్రం ప్రత్యేకమైన టాక్ నడుస్తోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో. ఒక్కసారిగా ఎమ్మెల్యేల బలం 151 నుంచి 11కు పడిపోవడంతో పార్టీలో టాప్ టు బాటం ఒక రకమైన నైరాస్యంలోకి వెళ్లిన పరిస్థితి. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం జరుగుతున్న టైంలోనే రాజీనామాల రూపంలో తగులుతున్న దెబ్బలు మామూలుగా లేవంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి లాంటి అత్యంత కీలకమైన నేత అస్త్ర సన్యాసం నైతికంగా క్యాడర్ మీద ప్రభావం చూపించొచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా గతంలో పార్టీ నంబర్ 2గా చలామణి అయిన సాయిరెడ్డి లాంటి నాయకుడి రాజీనామా, ఇంకా కొందరు ముఖ్యులు అదే బాటలో ఉన్నారన్న ప్రచారంతో పార్టీలో ఒక రకమైన డైలమా పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ మరోసారి తట్టుకుని నిలబడగలరా, నెగ్గుకు రాగలరా అన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోందట. వైసీపీకి అధినాయకత్వానికి కష్టాలు కొత్త కాకున్నా అంతకుముందు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు అండగా నిలబడ్డ వారిలో ఎక్కువ శాతం ఇప్పుడు జగన్కు దూరమయ్యారని, అందుకే డౌట్ వస్తోందని పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అటు లీడర్లలో విశ్వాసాన్ని పెంచడం, అటు క్యాడర్కు భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం అధిష్టానానికి కత్తిమీద సాములాంటిదేనని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక రాజ్యసభ బలం మీదే కొండంత ఆశ పెట్టుకుంది వైసీపీ. దానివల్లే కేంద్రంలో తమ మాట చెల్లుబాటవుతుందని భావించిందట అగ్రనాయకత్వం. కానీ మెల్లిగా ఆ బలం కూడా తగ్గిపోతుండడం కంగారు పెడుతోందని అంటున్నారు. పార్టీకి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా వారిలో విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకట్రమణ, బీదా మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేయడంతో బలం 7కు తగ్గింది. పేరుకు 7 అయినా 6గానే లెక్కేసుకోవాల్సి ఉంటుంది. పార్టీ కోటాలో రాజ్యసభకు వెళ్లిన ఉత్తరాది వ్యాపారవేత్త పేరుకు వైసీపీ ఎంపీ అయినా ఆయన వల్ల రాజకీయంగా ఒరిగిందేం లేదు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు నత్వాని. ఇక మరో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పార్టీని వీడడం లేదని ఆయన ప్రకటనలు ఇస్తున్నా అనుమానపు చూపులు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఎక్కడో తేడా కొడుతోందన్నదే ఎక్కువ మంది మాట. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 3 లేదా 4న పార్టీ ముఖ్యులతో జగన్ కీలక భేటీ నిర్వహించబోతున్నట్టు సమాచారం. దీంతో ఆ మీటింగ్లో ఆయన ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో పోయేవాళ్లని పోనీయండని అన్న జగన్ ఇప్పటికీ అదే స్టాండ్కు కట్టుబడి ఉంటారా, లేక మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆయన కూడా వైఖరి మార్చుకుంటారా అని చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. క్యాడర్లో స్థైర్యాన్ని నింపడానికి పోరుబాట ఎంచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 5న పార్టీ పిలుపు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పోరుబాట కార్యక్రమంలో ఎక్కడో ఒక చోట జగన్ కూడా పాల్గొంటే బాగుంటుందని ఇప్పటికే సూచించారట కొందరు సీనియర్స్. అదే సమయంలో మరికొందరు మాత్రం అప్పుడే వద్దని, జనంలో ఓ టెంపో క్రియేట్ అయ్యాక జగన్ ఎంటర్ అయితే ఆ ప్రభావం వేరుగా ఉంటుందని సూచిస్తున్నట్టు సమాచారం. దీంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటున్నారు పరిశీలకులు. నాయకులు రాజకీయ అవసరాల కోసం పార్టీని వదిలి వెళ్లిపోయినా జనం మాత్రం జగన్తోనే ఉన్నారని, కాస్త గట్టిగా పోరాడితే జనంలో నుంచే కొత్త నాయకులు పుట్టుకొస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారట కొందరు వైసీపీ లీడర్స్. వినడానికి బాగున్నా ఇవన్నీ ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అవుతాయో, జగన్ ఏం చేస్తారో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.